హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకుల బోండాలు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ముందుగా అటుకుల బోండాలకు కావాల్సిన పదార్థాలు: అటుకులు, పెరుగు ప్యాకెట్, గోధుమ పిండి, సాల్ట్, 2 పచ్చిమిరకాయలు, ఒక నిమ్మకాయ, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లము, రుచికి తగినంత సాల్ట్, మీకు కావాలంటే వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఈ కప్పుతో నేను అటుకులు 1 కప్పు తీసుకున్నాను. తర్వాత గోధుమ పిండి 1/2 కప్ తీసుకున్నాను. పెరుగు కూడా 1/2 కప్ తీసుకొని వాటిని బాగా మిక్సీ పెట్టుకున్నాను. అటుకులను 2 సార్లు కడిగేసి 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత పెరుగు, గోధుమ పిండి, అటుకులు పెట్టి మిక్సీకి వేసేసాను. ఆ తర్వాత ఈలోపు ఇది మనం ఇవన్నీ కలుపుకునే లోపు కొంచెం నూనె కాగబెట్టుకుంది. నూనె వేడయ్యాక కొంచెం వేసుకొని మనము ఇలా తిప్పి బాగా ఎర్రగా పడేదాకా మనము వేయించుకోవాలి. ఇప్పటి వరకు అయితే కొన్ని చేసి ఉన్నాను. ఇట్లాగా కొన్ని అయితే ఫస్ట్ది కదా అవి కొంచెం నూనె వేడవక అలా వచ్చాయి, తర్వాత నుంచి బాగా వచ్చాయి. ఇప్పుడైతే బాగా వచ్చాయి. ఇలా చేసి ఫైనల్గా మనము తినేసేద్దాం. ఫైనల్ బోండాలు అయితే రెడీ అయ్యాయి. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదైతే చింతకాయ పచ్చడి. బోండాలు అయితే బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.